పోయి సంబరాలు చేసుకోపోని రైతులందరూ. ఏమిటికి సంబరం? నువ్వు ఇస్తానన్న బోనస్ ఎగ్గొట్టినందుక, యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబెడుతున్నందుక, లేకపోతే 15,000 ఇస్తా అని చెప్పి కటింగులు పెట్టి 12,000 ఇచ్చి దానికే పోజులు కొడుతున్నందుక? దేనికి చేసుకోవాలి సంబరము? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు టైంకి వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులు టైంకి వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు పంటకు పెట్టుబడి టైంకి వస్తుండే, పంటలు మంచిగా వండితే బ్రహ్మాండంగా కొనుగోలు కూడా టైంకి అవుతుండే, పైసలు కూడా టైంకి పడుతుండే. ఇలా ఉన్నదా పరిస్థితి? పట్టించుకున్నట్టు ఉన్నాడా? ఇక్కడికి వచ్చేటప్పుడు పరకాలు లాగిన నేను. పరకాలలో మన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ లో చెప్తాండు, సంగెం మండలంలో నల్లబెల్లి అనే ఊరుందట. ఒక మహిళా రైతు, భర్త ఎక్కడో బొంబాయిలో పనిచేస్తాడు, కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తాడట. కానీ 3 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆమె రైతు, ఆడబిడ్డ రైతు. పొలం ఉన్నది, ఎకరమో 2 ఎకరాలు ఉన్నది. యూరియా బస్తాలు కావాలి. దుకాణం కాడికి పోయింది. పోతే దుకాణపోటు చెప్పిండట, ఒక్క ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్పిండట ఎకరానికి. ఏం చేయాలి మరి? 3 బస్తాలు కావాలి. ఏం చేయాలని చెప్పి ఇంటికి పోయి కొడుకు ఆధార్ కార్డు, భర్త ఆధార్ కార్డు, ఆమె ఆధార్ కార్డు 3 పట్టుకొచ్చి ఆ దుకాణపోనికి ఇచ్చింది. ఇచ్చి 3 బస్తాలు కొంటపోయింది. కొంటపోతే ఏమైంది ఎరికేనా? మధ్యలో పోలీసు పట్టుకొని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇలా ఆ మహిళా రైతును జైలుకు పంపిండ్రు. ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? ఎరువులిస్తే దానికోసం యుద్ధాలు. ఎరువు కావాలంటే యుద్ధం. భర్త పేరు మీద, కొడుకు పేరు మీద ఆధార్ కార్డు పెట్టి ఎరువు బస్తా తెచ్చుకుంటే అదేదో మర్డర్ చేసినట్టు తీసుకుపోయి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెడితే దీన్ని ప్రభుత్వం అందామా, ఇంకేమందాము? మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లున్న పరిస్థితి ఎట్లయింది అంటే, నేను మొన్న నా నియోజకవర్గం సిరిసిల్ల పోయినా. ఆడికి పోగానే ఒక మా వాళ్ళందరూ వచ్చి ఇట్లనే ఎలక్షన్ ఉన్నది కదా మాట్లాడుకుందామని కూర్చున్నాం. ఒక తాత వచ్చిండు, ఒక రైతు, పెద్ద మనిషి వచ్చి మన కొమరయ్య యాదవ్ గారు లెక్కనే ఉండే పెద్ద మనిషి ముఖం కూడా. ఆ పెద్ద మనిషి వచ్చి అడిగిండు, ఏం బిడ్డ బాగున్నావా అన్నాడు. నేను బాగానే ఉన్నా, మీ సంగతి ఏందని నేనన్నా. ఏం సంగతి పాడైంది? ఏం లేదు, కాలం అయితే లేదు, వానలు కొడతలేవు, నీళ్లు లేవు వాగులా, రైతు బంధు పడతలేదు, కరెంటు వస్తలేదు, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసేటోడు లేడు, ఏం చేయాలి? మంచిగా పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టినాం, తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం, ఇక తంతాంది పడుతున్నాం, ఏం చేయమంటావు అన్నాడు. కొద్దిగా కుడి ఎడుమ రాష్ట్రం అంతటా రైతుల ఆలోచన గట్లనే ఉన్నది. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి ఎగిరి తన్నే దున్నపోతుని తెచ్చుకుంటే మన తన్నకుండా ఊకుంటుందా? దాని బుద్ధి మారుతుందా? దున్నపోతుంది. కాంగ్రెస్ అనే దున్నపోతుని తెచ్చుకొని దాంతో పని కావాలంటే పని అవుతుందా? దున్నపోతు ములుగర్ర పెట్టినా ఒడిసినా పోతుందా? అటు ఇటు పోదు కదా. గట్లనే ఇలా ఈ ప్రభుత్వానికి ఎవ్వాలంటే కూడా పట్టి లేదు. మాటలు మస్తుగిచ్చిర్రు. మా బలహీన వర్గాల సోదరులకు, బీసీ సోదరులకు ఇక శిపవశం కానని మాటలు ఇచ్చిర్రు. ఏమేం చెప్పారు? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని విడుదల చేసిండ్రు. ఏం చెప్పారు బీసీ డిక్లరేషన్ లా? మాకు కాంగ్రెస్ వాళ్లకు మీరు అధికారం ఇస్తే బ్రహ్మాండంగా సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతాం, 20,000 కోట్ల బడ్జెట్ పెడతాం, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీ సంక్షేమానికి ఇస్తామని చెప్పారు. మరి ఆ 1,00,000 కోట్లతో ఏం చేస్తారా అని అడిగింది. అడిగితే ఏం చెప్పారు ఎరికేనా? యాదవ సోదరులకి, కురుమ సోదరులకి, గొల్ల సోదరులకి, కురుమ సోదరులకి కేసీఆర్ 2వ విడత గొర్రెలు ఇయ్యలేదు, మేము రాగానే 100 రోజుల లోపలనే 2వ విడత గొర్రెలన్నీ పంచుతాం అని మాటిచ్చిండ్రు. చేప పిల్లలు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కోట్లాది చేప పిల్లల్ని చెర్లను బాగా చేసి మిషన్ కాకతీయ పేరు మీద చెర్లలో నీళ్లు నింపి వాటిలో మంచిగా చేప పిల్లలు పోసి బ్రహ్మాండంగా భారతదేశం మొత్తంలోనే ఒక నీలి విప్లవాన్ని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నెంబర్ 1 రాష్ట్రంగా, అంటే సముద్ర తీరం లేని రాష్ట్రాలలో నెంబర్ 1 రాష్ట్రం చేపల ఉత్పత్తిలో అని చెప్పి తెలంగాణకు ఆ స్థాయి తెస్తే దానికంటే ఎక్కువ చేస్తాం, దాని తాత చేస్తాం. మాకు తెలియదా? మేము కాంగ్రెస్ వాళ్ళం, మా పార్టీ భూమి పుట్టినప్పుడు పుట్టింది, మాకు తెలివి లేదా, మేము నడుపుతాం అని చెప్పి నరికిండ్రు. ఇలా కనీసం చేప పిల్లలు ఏస్టోడు లేడు, అడిగినోడు లేడు, టెండర్ ఎప్పుడైతుందో తెలియదు, ఏమైతుందో తెలియదు, వాడలో చేప పిల్లలు వస్తాడా లేకపోతే రాళ్ళు ఎత్తాడా చెరువుల ఎవరికి ఎరకలేదు. అటువంటి పరిస్థితి ఇలా చేప పిల్లలది. అట్లాగే గీత కార్మికులకు, మా గౌడన్నలకు మాట ఇచ్చారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు చెట్ల పన్ను